ప్రభునందు సోదరి సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాను. మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 1వ అధ్యాయము 27వ వాక్యం చదువుకుందాము. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 26వ వాక్యం చదువుతున్నాను. వాటి తలలపైనున్న ఆ మండలం పైన నీలకాంతమయమైన సింహాసనం వంటిది ఒకటి కనబడెను, మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. ప్రభునందు సోదరి సోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మానవుని దేవుని స్వరూపంలో సృజించారు అనే సంగతి ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 వాక్యాల్లో మనం చదువుకుంటున్నాం. ఆ వరుస క్రమంలో దేవుని స్వరూపములు అనగా ఏమిటి అనే సత్యాలు వరుస క్రమంలో ధ్యానం చేస్తూ వస్తుంటున్నాం. దేవుని స్వరూపములు. ఈరోజు మనము చదివిన వాక్య భాగంలో నరస్వరూపి అనే మాట మనం చూస్తున్నాం. నరస్వరూపి. దానియేలు 10వ అధ్యాయము 16వ వచనానికి పై భాగంలో క్రింది భాగంలో దేవుని దూతను గురించి తెలియచేస్తూ 16వ వచనంలో నరస్వరూపి అనే మాటలు ప్రత్యేకంగా మనం గమనిస్తాం. అంటే నరస్వరూపిని గురించి ఆ వాక్య భాగంలో మనం చదువుకుంటున్నాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను అని చాలా స్పష్టంగా తేటగా చదువుకుంటున్నాం. దేవుడు తన స్వరూపంలో మానవులను సృజించాడు. ఇది సత్యం. మానవ ఆలోచనలు ఎన్ని రకాలుగా ఉన్నా దేవుని యొక్క వాక్యమే సత్యం. దేవుని యొక్క వాక్యము సత్యమైనది కాబట్టి మానవుని దేవుడు ఏ రీతిగా కలుగ చేశారు అనే సత్యమును దేవుడు తన గ్రంథంలో రాయించారు. దేవుని యొక్క గ్రంథమును సామాన్యంగా చదివే ప్రతి ఒక్కరూ ఈ సత్యమును తప్పక అంగీకరిస్తారు. దేవుడు మానవుని సృష్టించిన విధానము దేవుడు తన గ్రంథంలో తెలియచేశాడు. దేవుడు సత్యవంతుడు, దేవుని యొక్క వాక్యము సత్యమైనది కాబట్టి అందులో ఏమాత్రమూ కల్తీ లేదు. కాబట్టి దేవుడు తెలియచేసిన సత్యమును ఉన్నది ఉన్నట్లుగా నమ్మటానికి ఎటువంటి అనుమానాలు అక్కడ లేదు. మానవ జ్ఞానము స్వల్పమైనది. దైవ జ్ఞానమును గ్రహించడానికి మానవుల జ్ఞానం సరిపోదు. దేవుడు ఎంతో ఉన్నతుడు అనే జ్ఞానము అపరిమితమైనది. జ్ఞానమునకు ఆయన మితిలేనివాడు అని దేవుని యొక్క గ్రంథములో దేవుడు తెలియచేశాడు. అపరిమితమైన దేవుని యొక్క జ్ఞానమును గ్రహించడానికి స్వల్పమైన మానవ జ్ఞానం సరిపోదు, ఏమాత్రం సరిపోదు. మానవునికి ఈ సంగతి అర్థం కాక తామేదో గొప్ప కార్యాలు సాధించామని లేక గొప్ప జ్ఞానం కలిగి ఉన్నామని భావిస్తుంటారు. అది ఏమాత్రము సమంజసం కాదు అని దేవుడు తెలియపరుస్తుంటున్నాడు. దేవుడు మానవుని సృజించిన విధానం మనం గమనిస్తున్నప్పుడు అందులో దైవ స్వరూపములు ఒక స్వరూపం ఏమిటంటే నరస్వరూపము అని చెప్పాడు. అంటే దీని అర్థం ఏమిటి? గతంలో అనేక స్వరూపాలు మనం చూసాం. దేవుడు
ఆత్మస్వరూపి, అదృశ్య స్వరూపి, నీతి స్వరూపి, సత్యస్వరూపి, ప్రేమ స్వరూపి, మహిమ స్వరూపి, అగ్నిస్వరూపి, యెహోవా ప్రభావ స్వరూపం, ఇలాగూ అనేక స్వరూపాలను మనం చూసాం కదా. ఆ స్వరూపాలకు భిన్నముగా దేవుడు మానవ స్వరూపం కలిగి ఉన్నారు అని చెప్పాడు. మహిమ గల దేవుడు, ఆత్మయ్యున్న దేవుడు, అదృశ్యుడైన దేవుడు, మహిమ గల దేవుడు మానవునిగా మార్పు చెందాడు. మానవ స్వరూపము ఆయన ధరించుకొనవలసి వచ్చింది అని దేవుడు తన గ్రంథంలో తెలియచేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి అనేకులకు అనేక సందేహాలు ఉండవచ్చు. దేవుని యొక్క వాక్యమును ఒక వరుస క్రమంలో చదివినటువంటి ఒక వ్యక్తిగా దేవుని యొక్క గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి 300 కంటే ఎక్కువ బిరుదులు ఉన్నాయి. 300 కంటే ఎక్కువ బిరుదులు. అవి బిరుదులే కానీ అవి పేర్లు కాదు. దేవునికి ఒక పేరు అంటూ ఏది ఉండదు. దేవునికి ఒక పేరుతో దేవుని ఆ పరిపూర్ణతను తెలియచేయలేము. దేవునికి ప్రత్యేకముగా ఒక పేరు అంటూ ఉండదు. ఆయన దైవత్వాన్ని బట్టి, ఆయన నిత్యత్వాన్ని బట్టి, ఆయన మహిమను బట్టి, ఆయన ప్రభావం బట్టి, ఆయన గుణలక్షణాలను బట్టి, ఆయన చేసిన కార్యాలను బట్టి అనేక బిరుదులు ఆయనకున్నాయి. డిసిగ్నేషన్స్ అంటారు. కాబట్టి ఆ వరుస క్రమంలో మనం ఆలోచన చేసినప్పుడు నరస్వరూపి అనే సంగతి కూడా మనము దేవుని యొక్క వాక్యంలో చదువుకుంటున్నాం. మహిమ గల దేవుడు, అదృశ్యుడైన దేవుడు, ఆత్మయ్యున్న దేవుడు నరస్వరూపిగా మార్పు చెందాడు. మార్పు చెందవలసి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? దేవుని యొక్క వాక్యమును మనం శ్రద్ధగా చదివినప్పుడు, గ్రహించినప్పుడు రోమాపత్రిక 9వ అధ్యాయము 5లో యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈ రీతిగా మనం చదువుకుంటున్నాము. ఈయన సర్వాధికారి అయిన దేవుడి ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నారు అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? సర్వాధికారం గల దేవుడు. సర్వాధికారం. ఆయన పైగా ఎవరు అధికారి లేరు అని దీని యొక్క గ్రంథం మనకు తెలియచేస్తుంటున్నది. మానవత్వ సందర్భంలో ఉన్న వాక్యాలు వేరు, దైవత్వ సందర్భంలో ఉన్న వాక్యాలు వేరు. వీటిని మనం సరిగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దైవత్వ విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని చెప్పాడు. సర్వాధికారి అయిన దేవుడు. ఆ తర్వాత తీతు పత్రిక 2వ అధ్యాయము 13లో మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు అని అక్కడ మనం చదువుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? మహాదేవుడు. మహాదేవుడు. మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు అని అక్కడ మనము చదువుకుంటున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20లో మనం చదువుకున్నప్పుడు ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమై ఉన్నారు అని చెప్పాడు. ఆయనే అనగా ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. పై భాగంలో తెలియచేశారు. పై భాగంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలియచేస్తూ ఆ సందర్భంలో ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమై ఉన్నారు అని చెప్పాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు బలవంతుడైన దేవుడు అని చెప్పాడు. మరణ బలము గల వారిని ఓడించిన దీశాలి, జయశాలి
విశేషాలి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన దైవత్వం గురించి అనేక సత్యాలు మేము దేవుని యొక్క గ్రంథంలో చదువుకుంటున్నాం. అటువంటి గొప్ప దేవుడు ఇప్పుడు మానవునిగా చేయబడినాడు అని మనం చదువుకుంటున్నాం. మానవునిగా చేయబడినాడు. కీర్తనలు 8వ కీర్తన 5లో మనం చూసినప్పుడు దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేస్తున్నావు అని చెప్పాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేస్తీవి అని చెప్పాడు. దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేశాం. మొదట మేము గమనించాం, ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వాధికారి అయిన దేవుడు అని గమనించాం. మహాదేవుడు అని గమనించాం. ఆయనే నిజమైన దేవుడు అని కూడా మనం గమనించాం. అటువంటి దేవుడు ఏమయ్యాడు మనం గమనిస్తే కొంచెము తక్కువ వానిగా చేయబడినాడు. కొంచెము తక్కువ వానిగా చేయబడినాడు. దేవదూతల కంటే కూడా కొంచెము తక్కువ వానిగా చేయబడినాడు. దేవదూతలు భౌతిక సంబంధులు కాదు. దేవుడు మన వంటి భౌతిక దేహం, రక్తమాంసములు కలిగిన దేహం గలవాడు కాదు. దేవుని దూతలు మనలాంటి రక్తమాంసములు గల దేహములు కలవారు కాదు. దేవదూతల విషయంలో కొంతమంది అనాలోచితంగా మాట్లాడుతుంటారు. వారు వివాహాలు చేసుకున్నారు అని, సంతానం కన్నారు అని, ఇలాంటి వాక్య విరుద్ధమైనటువంటి సంగతులు మాట్లాడుతుంటారు. కానీ దేవదూతలు ఆ రక్తమాంసములు గల దేహాలు కలవారు కారు. మానవుల వంటి ఉద్రేకాలు కలవారు కారు. వారు వివాహాలు చేసుకోరు అని, సంతాన సామర్థ్యం వారికి లేదు అని దేవుని తన గ్రంథంలో తెలియజేశారు. మనము హెబ్రీ పత్రికలో చదువుకున్నాం కదా, కీర్తనలో చదువుకున్నాం, హెబ్రీ పత్రికలో చదువుకున్నాం. దేవుని కంటే కొంచెము తక్కువ వాడుగా యేసుక్రీస్తు ప్రభువు చేయబడినాడు. దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడినాడు అనగా అర్థం ఏమిటంటే, రక్తమాంసములు ధరించుకొని ఆయన భూలోకంలో జన్మించాడు అనే సత్యము ఇక్కడ మనకు అర్థమవుతున్నది. యేసుక్రీస్తు ప్రభువారు రక్తమాంసములు ధరించి భూలోకానికి వచ్చారు. రక్తమాంసములు ధరించి భూలోకంలో జన్మించారు. కానీ ఆయన జన్మలో, ఆయన దేహంలో ఎటువంటి పాపం లేదు. పాపరహితుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అనేకసార్లు ఈ సత్యాలు దేవుని లేఖనాలలో మనం గమనిస్తూ వస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు పరమ పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చెరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశమండలం కంటే మిక్కిలి హెచ్చరినవాడు అని దేవుని యొక్క గ్రంథంలో మనం గమనిస్తుంటున్నాం. పాపము లేనివాడు, పాపము ఎరుగనివాడు, పాపం యొక్క రుచి తెలియనివాడు, పరమ పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు అని దేవుని యొక్క గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతను గురించి అనేక సందర్భాల్లో మనము చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కంటే కొంచెము తక్కువగా ఎందుకు చేయబడినాడు, దేవుని దూతల కంటే తక్కువగా ఎందుకు చేయబడినాడు అంటే,
మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మానవుడు దేవునికి విరోధంగా పాపం చేశారని దేవుని యొక్క గ్రంథము తెలియపరుస్తుంటున్నారు. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మానవుడు పాపాత్మునిగా మారిపోయాడు. దేవుని న్యాయ చట్టం బట్టి నేరస్తునికి లేక ఒక పాపాత్మునికి ఒక దోషికి శిక్ష ఉన్నది. మానవ పాపానికి కలిగే శిక్ష అగ్ని గంధకములతో మండే గుండం. ఏ దేవుడైతే మానవుని సృష్టించారో, ఏ దేవుడు తన స్వరూపంలో మానవుని సృజించారో ఆ మానవుడు పాపను బట్టి దూరస్తుడై నిత్య నాశనానికి వెళ్ళటము దేవునికి ఇష్టం కాదు. అందుచేత మానవులను ఆ శిక్ష నుండి విడిపించాలంటే మొదట పాపము పరిహారం చేయబడాలి. పాపము పరిహారం చేయబడాలి. పాపం పరిహారం చేయబడకుండా పరిశుద్ధుడైన దేవుడితో సహవాసం చేయడానికి, పరలోకం చేరడానికి సాధ్యం కాదు. కాబట్టి ఈ మానవుని మొదట పాపం నుండి విడిపించి పరిశుద్ధంగా చేసి తనతో సమాధానపరుచుకొని తన సహవాసంలో చేర్చుకొని పరలోకంలో చేర్చుకొని సదాకాలము మానవునికి తన శాంతి, సంతోషం, సమాధానం సమృద్ధిగా దయచేయాలి అని దేవుడు సంకల్పించాడు. మానవుని పాపం విడిపించాలంటే ఈ ప్రపంచంలో మానవ పరిధిలో ఏ విధము చేతనో పాపక్షమాపణ కలిగే అవకాశం లేదు. ఎందుకంటే మానవుడు చేసిన పాపము బహు భయంకరమైనది, బహు ఘోరమైనది. పాపము చాలా భయంకరమైనది, చాలా ఘోరమైనది. పాపము ఘోరమైనది, పాపానికి కలిగే శిక్ష భయంకరమైనది. ముందుగా మనము ఆలోచన చేసినట్లుగా అగ్ని గంధకములతో మండే గుండం, అగ్ని ఆరదు, ఆత్మ చావదు. శాశ్వత కాలము పాపిగా మానవుడు ఆ శిక్ష భరించవలసి ఉంటుంది. అటువంటి ఘోరమైన శిక్షను తప్పించాలంటే, ఘోరమైన పాపం క్షమించబడాలంటే ఆ విడుదలకు చెల్లించవలసిన క్రయదనం కూడా చాలా గొప్పగా ఉంటుంది. న్యాయాన్ని బట్టి ఆ విమోచన క్రయదనం చెల్లించాలి. న్యాయస్తుని విడిపించాలంటే న్యాయం బట్టి క్రయదనం చెల్లించాలి. మానవుల పాపానికి చెల్లించవలసిన క్రయధనము భూలోకంలో ఏది లేదు, ఏది సరిపోదు. ఒకరు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే మనకేమి ప్రయోజనము అని ప్రభు ప్రశ్నించారు. అనగా దీని అర్థం ఏమిటి? సర్వలోక సంపద కంటే మానవ యొక్క ప్రాణ విలువ గొప్పది అని దేవుడు ఇక్కడ తెలియజేశారు. అందుచేత మానవుని విడిపించాలంటే ఈ లోకంలో ఏ సాధనము లేదు కాబట్టి పరలోకమైన దేవుడే పాపం లేని మానవుడిగా భూలోకాన్ని దిగొచ్చి సర్వలోక మానవుల పక్షంగా ఆ పరిశుద్ధుడైన దేవుడు శిలువలో శిక్ష పొందాడు. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకునేను. యేసుక్రీస్తు వారు అందరి కొరకు, ఒక కులానికి, ఒక మతానికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి మాత్రమే ఆయన సమర్పించుకోలేదు, కానీ సర్వలోక మానవుల కోసం, సర్వలోక మానవుల రక్షణార్థమై, సర్వలోక
పాపానికి ప్రాయశ్చిత్తార్థ బలిగా పరిశుద్ధుడైన దేవుడు తనను తాను అర్పించుకున్నారు. మన స్థానంలో మనకు బదులుగా తనను తాను ప్రాయశ్చిత్తార్థ బలిగా సమర్పించుకోవటం ద్వారా మనకు పాపక్షమాపణ లభించింది. దేవుని యొక్క గ్రంథంలో ఆ సత్యాలు మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చివరి యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వాడిగా ఆయనను చూస్తున్నాము అని చెప్పాడు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించారు. ఆయన చనిపోయారు, సమాధి చేయబడినారు, మరణం జయించి తిరిగి లేచారు. ప్రభునందు సోదరి సోదరులారా, నరస్వరూపిగా భూలోకానికి వచ్చినవాడు, నరుల స్థానంలో శిక్ష పొందినవాడు, చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయారు. క్రీస్తు యేసులో పాపక్షమాపణ సిద్ధపరచబడి ఉన్నదని దేవుడు తన గ్రంథంలో తేటగా తెలియపరుస్తున్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం, ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడును అనియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఈ వాక్య భావంలో మనం గమనించినప్పుడు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు. అందుచేత మన పూర్వీకులు రక్తము చిందించేవారు. అయితే మన పూర్వీకులు చిందించే ఆ రక్తము ద్వారా పాపక్షమాపణ కలుగుతుందా అంటే ఏమాత్రం కలగదు అని దైవ గ్రంథము తేటగా తెలియపరుస్తున్నది. చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు 3వ వచనం, ఆ బలులు అర్పించుట చేత ఏకైక పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఆ బలులు అర్పించుట చేత, ఏ బలులు? మన పూర్వీకులు అర్పించే బలులు, దున్నల, పొట్టేళ్ళ, కోళ్ళ, నరబలుల, ఏమైనా కావచ్చు. ఆ బలులు అర్పించడం ద్వారా పాపాలు జ్ఞాపకానికి వస్తున్నాయే కానీ పరిపూర్ణముగా పాపక్షమాపణ కలిగినటువంటి అనుభవాలు కలగలేదు. అందుచేత మాటి అర్పించిన బలులనే మాటికి అర్పిస్తున్నారు అని ఈ వాక్య భాగంలో దేవుడు తెలియపరుస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నామని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10లో చెప్పాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అని చెప్పాడు. 12వ వచనం, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చివరి వరకు కనిపెట్టచ్చు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేస్తున్నాడు అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగం ద్వారా సకల మానవులకు సంపూర్ణముగా పాపక్షమాపణ కలిగించారు అని దేవుని యొక్క గ్రంథంలో దేవుడు తెలియజేశారు. యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను
పవిత్రులుగా చేయరు అని చెప్పాడు. ఏ రక్తము? మన పెద్దలు మన పూర్వీకులు అర్పించిన బలులు కాదు, వాటి ద్వారా పాపక్షమాపణ కలగదు. దేవుడే మానవునిగా దిగివచ్చారు, నరస్వరూపిగా దిగివచ్చారు, నరుల పక్షంగా శిక్ష భరించారు, తానే బలి అయిపోయారు, సమాధి చేయబడినారు, తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు రక్తము ద్వారా సకల మానవుల పాపాలకు, సమస్త పాపాలకు క్షమాపణ కలుగుతున్నది అని చెప్పారు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయగం. ప్రేమ స్నేహితుడ, సోదరి, పాపక్షమాపణ పొందున్నావా? ఆత్మరక్షణ పొందున్నావా? దేవునితో సమాధానం కలిగి ఉన్నావా? ఆత్మశాంతి పొంది ఉన్నావా? నిత్య జీవం పరలోకం చేరగలవా? ఆలోచన చేయండి. మానవ పద్ధతుల ద్వారా ఏ మానవుడు పాపక్షమాపణ పొందలేరు, పరిశుద్ధుడైన దేవునితో సమాధానం పొందలేరు, దేవుని యొక్క రాజ్యంలో చేరలేరు. దేవుడే మానవుడిగా దిగి వచ్చాడు, మనందరి కోసం ఆయన బలిగా అర్పించుకున్నారు, చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయారు. యేసు క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే పాపక్షమాపణ, యేసు క్రీస్తు ప్రభు ద్వారానే మోక్ష భాగ్యం. ఇంకా ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించలేదు, వారు దైవ సత్యాలు సరిగా గ్రహించి సత్యమును నమ్ముట ద్వారా దేవుడు దయచేసే పాపక్షమాపణ, ఆత్మశాంతి పొందాలని, క్రీస్తు యేసు ప్రభు ద్వారా పాపక్షమాపణ నిత్యజీవం పొంది ఆనందించాలని, పరలోకం చేరాలని ప్రభువైన క్రీస్తు యేసు వారి పేరిట ఈ సత్య సువార్త దేవుని వాక్య ఆధారంగా పరిశుద్ధాత్మ సాక్షిగా మీకు తెలియపరుస్తుంటున్నాం. దేవుడు ఈ సత్యాలు ప్రతి ఒక్కరి ఆత్మల రక్షణార్థమై దీవించి స్థిరపరచి ఫలింపచ్చునుగాక. ప్రభు పేరిట అందరికీ వందనములు తెలియజేస్తుంటున్నాను.